నమస్తే, నేను రాజగోపాల్ మాడిశెట్టి. మీరు చూస్తున్నారు హైబిజ్ న్యూస్. కరోనా గురించి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాము, వింటున్నాము. కరోనా తర్వాత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక మదిలో అన్నిటికన్నా పెద్ద ఆలోచన, ఏం జరగబోతుంది ప్రపంచం అంతా అనేసి. మేము వార్తా ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరు, లేకపోతే మా కాంపిటీటర్స్, లేకపోతే ప్రతి ఒక్కరు వివిధ రంగాల గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం విశ్లేషిస్తున్నారు, ఏం కరెక్ట్ జరగబోతుంది అనేది మేము ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటాము. నేను ఒక పర్టికులర్ రంగాన్ని గురించి చాలా వార్తలు నేను చూస్తున్నాను లాస్ట్ ఒక 30 రోజుల నుంచి, కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి. అది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆఫ్టర్ కరోనా ఎలా ఉండబోతుంది, కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేసి ఎన్నో కథనాలు నేను చూశాను. అందులో 100% కథనాలు నెగటివ్గా రావడం జరిగింది. అది ఎందుకు నెగటివ్గా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది అది ఒక ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు లైఫ్లో మనకు ఆ రంగంతో మనం ఉంటాం. ఎందుకంటే కొందరైతే 80% వాళ్ళ బిజినెస్లో ఏది చేస్తున్నా కూడా రియల్ ఎస్టేట్తో టచ్ అయిన వాళ్ళు ఉంటారు. ఎలాగ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మీరు ఒక ఇంటికి ఓనర్ అనుకోండి, అందులో రెంటల్ ఇన్కమ్ మీకు వస్తుంది, ఇట్స్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్. లేదు, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు ఎప్పుడన్నా దాన్ని కమర్షియల్ ల్యాండ్గా చేసి విభజించి అమ్మాలనుకుంటారు, ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఒక ప్లాట్ అమ్మడము, అపార్ట్మెంట్ అమ్మడము, ఒక విల్లా అమ్మడము, ఒక లీజ్ ల్యాండ్ ఇవ్వడము, లేకపోతే కమర్షియల్ స్పేస్ లీజ్కి ఇవ్వడము, అద్దె వసూలు చేయడము, అద్దె ఇవ్వడం కాదు. ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ ఇండస్ట్రీ. ఇది ఎలాగైతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ ఎలాగైతే కంటిన్యూ ప్రాసెస్ అవుతుందో, ఒక అపార్ట్మెంట్ కొన్నాము అయిపోయింది, అది ఒక మనిషికి ఉంటుండొచ్చు, కానీ ఆ రంగం అలా ఉండదు. ఎప్పుడు ఎదుగుతుండే రంగాల్లో ఒక రంగం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. కరోనా ఎప్పుడవుతుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు, కానీ కరోనా అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా చాలా బాధల్లో ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తం పోతుంది, కన్స్ట్రక్షన్ ఆగిపోతాయి, రెంటల్ ఇన్కమ్ పడిపోతుంది, భూమి విలువ పడిపోతుంది, ల్యాండ్స్కి వాల్యూ ఉండదు, ఇలాంటి ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఇవి అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే నేను నా ఒక 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీడియాలో మేము చూస్తున్నాం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అది ఎలా ఎదుగుతుందో మేము ప్రాక్టికల్గా చూసి, నేను ఎంతోమంది రియల్ ఎస్టేట్ డెవలపర్లతోటి, రియల్ ఎస్టేట్ మెంబర్లతోటి మాట్లాడిన తర్వాత నేను ఈ విశ్లేషణ కథనాన్ని ఇస్తున్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బూమ్ ఆఫ్టర్ ఎనీ టైమ్ ఆఫ్ కరోనా. అది నెలకు పట్టొచ్చు, జూన్ పట్టొచ్చు, జూలై పట్టొచ్చు, ఆగస్ట్ తర్వాత కావచ్చు, డిసెంబర్ తర్వాత కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. బట్ one thing is sure, real estate industry going to the one of the best industry after corona. ఎందుకంటే ఈరోజు మనం చూడండి, ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో ఉంటున్నాం. మ్యాక్సిమంగా మాలాంటి ఇప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీస్ చేసే డాక్టర్స్ కానీ, లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ, పోలీస్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కాక, అగ్రికల్చర్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఐమ్ టాకింగ్ ఎస్పెషలీ ఫర్ ద అర్బన్ ఏరియా పీపుల్, ఇంట్లో ఉంటున్నారు. అది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఇల్లు ఉండొచ్చు, ఒక కాలనీలు ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఉదాహరణ ఊహించుకోండి, ఒక మిడిల్ క్లాస్ అతను భార్య పిల్లలతో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. 30 రోజుల నుంచి ఆల్మోస్ట్ అదే ఇంట్లో ఉంటున్నాడు. కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, హాల్. ఈరోజు నాకు ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి అతనికి, అరే నేను రేపు ఫ్యూచర్లో ఇంకేం చేయగలుగుతాను, అరే నాకు నాకు ఒక హోమ్ థియేటర్ ఉంటే ఈరోజు నేను ప్రశాంతంగా కూర్చొని సినిమా చూసేవాడిని, నాకు ఇదే బాల్కనీలో స్పేస్ ఉంటే నేను కూర్చొని బయట ప్రశాంతంగా చూసేవాడిని, అరే నాకు కొద్దిగా ఓపెన్ స్పేస్ ఉంటే నేను ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు వేసుకునేవాడిని, పాలకూర పెంచుకునేవాడిని, టమాటా పెంచుకునేవాడిని. ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి. అందులో మీరు ఒకరు. అంటే జనాభాలో ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ పబ్లిక్ మీరు తీసుకుంటే వాళ్ళు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఆర్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, లేకపోతే ఇండిపెండెంట్ చిన్న ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు కరోనా నా ఒక్కరికి వచ్చిన ప్రాబ్లం, నీ ఒక్కరికి వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది మొత్తం ప్రపంచంకి వచ్చిన ప్రాబ్లం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. అంటే ఒక ఇండస్ట్రీ ఆగిపోలేదు, మొత్తం ఆగిపోయింది. కాబట్టి కరోనా పోయిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి. ఈ ఇండస్ట్రీస్లో అన్నిటికన్నా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది రియల్ ఎస్టేట్. ఎలాగా? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని మనకు ఆలోచనలు వస్తున్నాయో, సింగిల్ బెడ్రూమ్ నుంచి ఒక విల్లా తీసుకుందాం, అనవసరమైన ఖర్చులు ఆపేసి ఒక విల్లా తీసుకుందాం, బాగుంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది, రిలాక్స్గా ఉండొచ్చు, కార్ పార్కింగ్ ఉంటుంది, హాయిగా ఉండొచ్చు. అంటే ఇంట్లో ఉన్నంతసేపు ప్రశాంతమైన వాతావరణం కావాలని ఈరోజు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఇండిపెండెంట్ హౌస్లో, అంటే ఇండిపెండెంట్ ఐ మీన్ టు సే వెరీ స్మాల్ హౌసెస్లో ఉండే వాళ్ళు కలలు కంటున్నారు. మరి ఎలా చెప్పగలుగుతున్నారు మిగతా వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పోతుందని? పోదు. అండ్ ఇంకొక నా మిత్రుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాయి, సో వాళ్ళ కంపెనీలు ఇంత పెద్ద స్పేస్ ఉంచుకోవు, వాళ్ళు అవన్నీ వెకేట్ చేసేస్తారు, అందరూ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అది కాదండి, ఇంపాసిబుల్. ఎంత పెద్ద కంపెనీ అయినా మ్యాక్సిమంగా వాళ్ళకు 10%, 20% కట్ డౌన్ చేయగలుగుతారు తప్పితే మొత్తం ఆఫీస్ అనేది తీయలేరు.
మీరు ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, లేకపోతే టీసీఎస్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, మీరు అనుకుంటారు వాళ్ళు ఆఫీస్ తీసేస్తారా? ఇంపాసిబుల్. నేను అదే చెప్పదలుచుకున్నాను అంటే ఏదైతే వార్తలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది తప్పు అంటారు, తప్పు కాదు, అది తప్పు అని వాళ్ళు చెప్పే అది లేదు. ఎందుకంటే ఈ 20% ఆ 15% వికెట్ చేయగలుగుతారు. దానివల్ల ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలల పరిధిలో ఇంకా మార్పులు ఎక్కువ చేసుకుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనిషి ఐడియల్గా కూర్చొని ఉన్నాడు, ప్రతి ఒక్కరికి పని లేదు, ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ 3 months ఆర్ 4 months వాళ్ళ రంగంలో ఇంకెక్కువ పదును పెడతారు. ఎందుకు పదును పెడతారు? ఈ 3 months ది గొట్టనే గ్యాప్. ఈరోజు మీరున్న మీ ఇండస్ట్రీలో, మేమున్న మా ఇండస్ట్రీలో మేము ఆలోచిస్తున్నాము ఆఫ్టర్ కరోనా ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందో దీనికి ప్రతిదీ ఎక్కడికి వెళ్తుంది? వీ వాంట్ ఎ లీజర్ టైం. మనం ఇంటికి వెళ్ళాలా, మన పని ముగించుకొని మన ఇండస్ట్రీ నుంచి, లేకపోతే మన ఆఫీస్ నుంచి, లేకపోతే మనం పనిచేస్తున్న వాతావరణం నుంచి మనం ఇంటికి వెళ్ళాలా. ఇల్లు అంటే ఏంటి? అదే రియల్ ఎస్టేట్కి వస్తుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇంటి వ్యాపారము చాలా వృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు సొంత కళలు కంటున్నారు. సొంత కళలతో పాటు హైదరాబాద్ ఇంకా విస్తరిస్తుంది, బ్రహ్మాండంగా విస్తరిస్తుంది. రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు బి బూమింగ్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే విల్లా కల్చర్, రో హౌసెస్ అండ్ లగ్జరీ అపార్ట్మెంట్ అండ్ హై రైజ్ బిల్డింగ్స్, ఈ కల్చర్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది. వీటి గురించి ఎంక్వైరీస్ వస్తున్నాయి, జనాలు ఆలోచిస్తున్నారు. మైట్ బి ఇప్పుడు కొనకపోవచ్చు, బట్ ఆలోచన అనేది ఇప్పుడు చూడండి, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఆలోచిస్తారు, ఓ స్కూటర్ కొనాలి, స్కూటర్ తర్వాత కార్ కొనాలి. మా టైం వాళ్ళని చెప్తున్నాం. ఈ రోజులో జనరేషన్ వాళ్ళు 12-13 సంవత్సరాల నుంచి ఆలోచిస్తుంటారు, ఐ వాంట్ బై ఏ BMW కార్, ఐ వాంట్ బై ఏ ఆర్డీ కార్. సో ఈ రోజున్న పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇంట్లో కూర్చున్న ఆలోచనలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది ఏంటి? ఇల్లు కొనాలి, ఇంకా మంచి ఇల్లు కొనాలి, ఉన్నదానికన్నా ఇంకొక మంచి ఇల్లు కొనాలి. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బూమ్ అవుతుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. అగైన్ వెన్ టేక్ ద కమర్షియల్ స్పేసింగ్, ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని ఐటీ కంపెనీస్ దే వాంట్ వేకెట్, అలా జరగదు. అన్నిటికన్నా ముఖ్యంగా మాల్స్లో ఎక్కడైతే మనము కమర్షియల్ స్పేస్ తీసుకుంటారో, ఎవరైతే బ్రాండింగ్ కోసం తీసుకుంటారో, షాప్స్ వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళన్నీ ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయి. మీ ఇండస్ట్రీ ఎలా ఆగిపోయిందో, నా ఇండస్ట్రీ ఎలా ఆగిపోయిందో, వాళ్ళ ఇండస్ట్రీ కూడా ఆగిపోయే ఉంది. ఎవ్వరికి ఏం నష్టాలు ఉన్నాం, కానీ అందరం కూడా ఆగి ఉన్నాం. అంటే ఒక స్టేజ్లో ప్రపంచం ఆగిపోయింది, ఎకనామీ అని ఆగిపోయింది తప్పితే ఆ ఎకనామీ పడిపోలేదు, ఎకనామీ ఆగింది. మళ్ళీ రేపు ఎకనామీ ముంగలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ కమర్షియల్ స్పేస్ పడిపోతుంది అంటున్నాను, ఎందుకు పడిపోదు నేను చెప్తాను ఎగ్జాంపుల్. యూ టేక్ ఇట్ ఆఫ్ ఇనారిట్ మాల్ ఆర్ ఎనీ బిగ్ మాల్స్ తీసుకోండి, అందులో 200-300 షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లలో మనకు డిఫరెంట్ బ్రాండ్స్ కనపడుతుంటాయి. ఆ షాప్స్ వాళ్ళు ఎందుకు పెడతారో సగం మందికి తెలియదు, అంతగా ఆలోచించారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ షాప్స్ వాళ్ళంతా ఇంకా మళ్ళీ కమర్షియల్ స్పేస్ తీసుకోరు, షాప్స్ రావు, వాళ్ళకి నష్టాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కుదరదండి. ఎందుకంటే మీరు యూ టేక్ ద సమ్ మల్టీనేషనల్ బ్రాండ్స్, వాళ్ళు చాలామంది మాల్స్లలో షాప్ ఎందుకు పెడతారు? అక్కడ సేల్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బ్రాండింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు కొన్ని పెద్ద బ్రాండ్స్ తీసుకోండి, యూఎస్ బ్రాండ్స్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకోండి, వాళ్ళు ఒక 1000 SFT 2000 SFT ఒక షాప్ తీసుకొని మంచిగా డెకరేట్ చేసి ఇదే సేల్స్ మ్యాన్ని పెడతారు. అక్కడ ఎప్పుడన్నా మీరు రద్దీ కనపడుతుందా? ఎప్పుడు రద్దీ కనపడదు. వాళ్ళు ఎప్పుడో ఒక 6 నెలలకు 20% సేల్, 30% సేల్, 50% సేల్ అని పెడతారు. ఎందుకు పెడతారు? ఉన్న స్టాక్ మూవ్ చేయనీకి. బ్రాండింగ్. అదే వాడు అక్కడ రెంట్ సుమారుగా ఒక ₹1,00,000 ఇస్తుండొచ్చు ఒక మాల్లో, ఒక షాప్కి. ఆ ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలన్నా, ఒక న్యూస్ పేపర్ పోవాలన్నా, ఎలక్ట్రానిక్ మోడ్ అయిపోవాలన్నా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. దాని బదులు ఒక మాల్లో, ఒక లొకేషన్లో ఒక షాప్ తీసుకొని బ్రాండింగ్ చేసుకుంటే స్టెపెన్స్ అవుతాయి, వాకిన్స్ అవుతాయి, కనపడే వాళ్ళు కొంటారు. అంటే ఇటు సేల్ అవుతుంది, ఇటు బ్రాండింగ్ అవుతుంది. సో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోరు. ఈ కరోనా అయిపోయిన తర్వాత ప్రతి ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్ ఆర్ బ్రాండింగ్ కంపెనీస్ ఆర్ ప్రోడక్ట్ కంపెనీస్ ఆర్ టెక్స్టైల్, జ్యువెలరీ, ఎవ్రీబడి అగైన్ ది గో ఫర్ ద మాల్స్. ఎందుకు? వాళ్ళ బ్రాండింగ్ కావాలా, వాళ్ళ బిజినెస్ చెందాలా. అంటే ఇప్పుడు ప్రపంచం ఎకనామీ ఆగిపోయింది, పడిపోలేదు. సో ఎప్పుడైతే కరోనా పోతుందో మళ్ళీ ఎకనామీ ముందుకు పోతుంది. ఇంకెంత ముందుకు పోతుంది? ఎక్కువ వృద్ధితో పోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆగి ఆలోచిస్తున్న తరుణం. అంటే ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని ఇంకా పుంజుకోవాలని, ఎలా పుంజుకోవాలని ఆలోచిస్తుంటారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వివిధ రంగాలలో ఏదైతే లీజింగ్ కానీ, ల్యాండ్ సెల్లింగ్ కానీ, ఓపెన్ ప్లాట్ సెల్లింగ్స్ కానీ, అపార్ట్మెంట్ సెల్లింగ్ కానీ, విల్లా సెల్లింగ్ కానీ అదే రకంగా ఇంకా ఎంతో శాంత వృద్ధిలో పోతుంది. కారణం మనం ప్రతి ఒక్కళ్ళము ఆఫ్టర్ కరోనా మన ఇండస్ట్రీలో మనం కష్టపడతాం, డెవలప్ అవుతాం. లాస్ట్కు ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏముంటుంది? ఓ మంచి ఇల్లు. ఎవ్వరు కూడా ఊహించారండి, ఎవ్వరు కూడా, ఐ మీన్ ఇన్ ద సెన్స్ లైక్ ఎవరు కూడా నాకు ఇల్లు వద్దు అనేవాడు భారతదేశంలో లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కారణం ఏముంటుంది? ఇలా ఉండాలని. ఎగ్జాంపుల్గా మనం కేరళని తీసుకుందాం. కేరళ సంవాట్ ఇండియాలో ఒక డిఫరెంట్ కల్చర్లో ఉంటారు. హై ఎడ్యుకేషన్ రేషియో వాళ్ళ దగ్గరనే ఉంటుంది, ఎక్కువ గ్రోత్ ఎక్కువ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇన్కమ్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఒక్కసారి సరదాగా కేరళకి వెళ్ళి చూడండి, ఇల్లు అంటే ఎలా కట్టుకోవాలా. సుమారుగా 1000 గజాలు 2000 గజాలకు తక్కువ కట్టుకోరు. అన్ని రకాల సకల సౌకర్యాలతో కట్టుకుంటారు. ఆ కల్చర్ అనేది ఒక్క కేరళలో లేదు,
కేరళ మనకన్నా ఒక 15-20 ఇయర్స్ ముందు ఉంటుంది హైదరాబాద్ కన్నా. థింక్ ఆఫ్ మై ఇంటెన్షన్ ఈజ్ వాళ్ళ ఆలోచన విధానంలో. సో మనం ఎక్కడ తిరుగుతాం రేపు? ప్రతి ఒక్క పౌరుడు కూడా అదే ఆలోచనలో ఉంటాడు. నాకు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు, నాకు ఒక హోమ్ థియేటర్ కావాలా, నాకు ఒక 2 పార్కింగ్ లాట్లు ఉండాలా, నాకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఒక చిన్న 100 గజాలు 200 గజాలు నేను నా ఇంట్లోని కల్టివేషన్ చేసుకుని ఇక నాకు ప్లేస్ కావాలా, అలాంటి ఆలోచనలో ప్రతి పౌరుడు వెళ్తాడు. ఎప్పుడైతే ఈ ఆలోచనలో వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో డబ్బు అంతా? మన సంపాదించిన డబ్బు మన ఇండస్ట్రీ నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్కి వస్తుంది, రియల్ ఎస్టేట్ డబ్బు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మళ్ళీ మన ఇండస్ట్రీకి వస్తుంది. అంటే ఎకనామీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడో ఎకనామీ అయితే మళ్ళీ మూమెంట్లోకి వస్తుందో, డబ్బు ప్రతిదీ ఆటోమేటిక్గా ఎండ్ అయ్యేది రియల్ ఎస్టేట్ దగ్గరే. మన ఆలోచనలు, మన ఊహలు, మన ఆస్తులు, మనం ఏం అడుగుతాం? మీకు ప్రాపర్టీస్ ఏమున్నాయని అడుగుతాం. పెళ్లి సంబంధాలకు పోయినా కొత్త మనుషులు మీకు ఏమున్నాయండి, ఏం డబ్బులు ఉన్నాయండి, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయండి, నాకు 10 కోట్లు 20 కోట్లు చెప్పారు, నాకు ఈ ఇల్లు ఉంది, నాకు 10 ఇల్లులు ఉన్నాయి, నాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అంటే ప్రతి ఒక్కరు వారి జీవితంలో పరమార్థం ఏంటి? ఒక మంచి ఇల్లు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఆఫ్టర్ కరోనా ఇంకా ఎంతో వృద్ధి చెందుతుంది తప్పితే అస్సలు కూడా మైనస్లో పోదు. 101%. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారు? ఈ వీడియోని 5 years చూద్దాం, అప్పుడు నాకు చెప్పండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ దెన్ విల్ టాక్. అంటే దిస్ వాట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇండస్ట్రీస్ చూస్తున్నాం ఎన్నో రకాల ప్రపంచ యుద్ధాలు ఎప్పుడైతే జరిగాయో, ప్రపంచ యుద్ధం 1, ప్రపంచ యుద్ధం 2 జరిగిన తర్వాత ప్రతి దేశం ఎంతో కష్టపడి డెవలప్ అయింది. కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది 2020 వరకు ఇంత స్ట్రాంగ్ వచ్చింది. ప్రపంచం అంతా 2000 సంవత్సరాలు అంతా డెవలప్ కాలేదు. ఓన్లీ 19th century, 20th century, 21st century ఎందుకు డెవలప్ అయింది? కారణాలు ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల, ఎన్నో ఏవైతే డిజాస్టర్స్ వస్తాయో దాని తర్వాత మనిషి అనేడు ఇంకా ఎంతో స్ట్రాంగ్ అవుతాడు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలామంది యూత్, స్పెషల్లీ యూత్, నౌ దే ఆర్ ప్లానింగ్ టు గో టు ద బ్యాక్ టు ద ఫార్మింగ్. మళ్ళీ ఫామ్కి వెళ్దాం, మన ఓన్ ఫామ్ హౌస్ కట్టుకుందాం, మనం అగ్రికల్చర్ చేసుకుందామని ఒక అద్భుతమైన ఆలోచనలు ఉన్నారు అంతా సొసైటీ. సో ఇది కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తుంది, అగ్రికల్చర్ ఇంకే వస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే రియల్ ఎస్టేట్ డిపెండ్ ఆన్ ఆల్ ద ఇండస్ట్రీస్. అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది, బ్యాంకింగ్ మీద అదే డిపెండ్ అవుతుంది. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి చివరిగా మనం ఖర్చు పెట్టేది అగ్రికల్చర్ నుంచి కానీ ఏ ఇండస్ట్రీ నుంచి కానీ మనం ఖర్చు పెట్టేది ఎక్కడ? రియల్ ఎస్టేట్లోనే. అంటే మన డ్రీమ్ హౌస్ ఆర్ మన డ్రీమ్ అపార్ట్మెంట్ ఆర్ అవర్ ఫామ్ హౌస్ ఆర్ అవర్ సంథింగ్ రిలాక్సేషన్, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి అనేసి మా ఫాదర్ అనేవాడు. అది 1940s 1950sలో పుట్టిన వాళ్ళ కల్చర్. 1960s 1970sలో పుట్టిన వాళ్ళ కల్చర్ ఏమంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలండి రిటైర్మెంట్ లోపు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏమంటుంది? 21 to 30 మధ్యనే ఇల్లు కొంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చే జనాలంతా సేమ్ అదే ప్రాపర్టీలో ఉంటుంది కదా, అదే ఆలోచనలు ఉంటారు కదా. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బూమ్, అమేజింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా పోతుంది. ఎందుకంటే దిస్ ఇస్ మై ఓన్ ఒపీనియన్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ విత్ మై ఎక్స్పీరియన్స్. బికాస్ మేము హైబేస్ నుంచి మేము లాస్ట్ 11 సంవత్సరాల నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ట్రెడా అండ్ క్రెడా అండ్ లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తోటి, వాళ్ళతో మేము చూస్తున్నాం ఎప్పుడు ఇండస్ట్రీ పడిపోతుంది, ఎప్పుడు లేస్తుంది. కరోనా వల్ల ఇండస్ట్రీ ఆగిపోయినది అంతే, ఇండస్ట్రీ పడిపోలేదు. చాలామంది మాట్లాడుతున్నారు అదే, మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను, ఇండస్ట్రీ పడిపోలేదు, పడిపోదు. ఇండస్ట్రీ ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద గుడ్ ఫర్ అవర్ సొసైటీ, గుడ్ ఫర్ అవర్స్, గుడ్ ఫర్ ఎవ్రీబడి హ్యాపీ. థ్యాంక్ యూ.